అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ, సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ భద్రాచలం. ఈరోజు ముఖ్యంగా భద్రాచలం ప్రాంతంలో ఎండ వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. కావున ఈ ప్రజలందరూ కూడా ఎండ వేడిని ఎక్కువ తగ్గడం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో సాధ్యమైనంత వరకు ఏదైనా పనులు ఉంటే తప్ప, అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగకుండా ఉండడానికి అవకాశం ఇవ్వండి. సాధ్యమైనంత వరకు నీడ పట్టుకుని ఉండడానికి చూడండి. ఒకవేళ వడదెబ్బలు తగిలినట్టయితే బాడీ యొక్క ఉష్ణోగ్రత, టెంపరేచర్ అధికమవడం, తర్వాత అలసట రావడం, చెమటలు పట్టిపోవడం, జ్వరం తగ్గకపోవడం, కొన్నిసార్లు తీవ్రంగా వడదెబ్బ తగిలి అకస్మాత్ స్థితి కూడా వెళ్ళవచ్చు. కావున ప్రజలందరూ కూడా, ఎస్పెషల్గా పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎండవేడిని తట్టుకోగలిగి ఒకవేళ వడదెబ్బ లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే ఏరియా హాస్పిటల్ భద్రాచలానికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వడదెబ్బ తగిలిన వెంటనే కొన్ని ఇంట్లో ఉండే చిట్కాల ద్వారా ఎక్కువగా నీరుని తాగుతూ, తర్వాత మజ్జిగను తీసుకుంటూ, సాధ్యమైనంత వరకు ద్రవ రూపంలో ఉన్న ఫలాలు అంటే పుచ్చకాయ కానీ దోసకాయలు కానీ ఇటువంటివి తీసుకుంటూ సాధారణ డిహైడ్రేషన్కి గురవకుండా చూసుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉండి అచేతన స్థితిలో ఉన్న వాళ్ళని వెంటనే మాకు ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చుకుంటే తగు విధంగా మేము వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలము. వేడదెబ్బ మనిషి ప్రాణం కూడా కోల్పోవచ్చు. కాబట్టి ప్రథమ దశలో అంటే ఎండదెబ్బ లక్షణాలు ఉన్న వెంటనే కూడా మన భద్రాచలంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో మా ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ తీసుకోవడం, మజ్జిగ తాగడము, ఎక్కువ వాటర్ తాగడము తీసుకొని వడదెబ్బ నుంచి మీ ప్రాణాలను కాపాడుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.